నేను చేసేస్తాను. ఆయన ఒకసారి తన్ను కూడా తీసుకొస్తే తీసుకొచ్చి అక్కడ వేడి నీళ్ళు ఉంటాయండి, అక్కడ ఆయన గమ్మున తెచ్చామని చెప్పండి. ఇటు పెట్టండి. ఏంటి అందరూ ఒకసారి వచ్చి మీ డబ్బాలు ఇందులో క్లీన్ నీళ్ళు వెళ్ళే దీన్ని ముయ్యాలి. అసలు డబ్బా పట్టుకోవడం కుదరట్లేదు కదా, ఇలా పెట్టి వాడి ఇందులో చదలాల. ఇందులో చదివి లోపల ఏమంటే బయటకు వచ్చేది. ఓకేనా? తెలివితేటలకి ఇందులో చదలకండి. అయిపోయింది. దీని తర్వాత ఇది పట్టుకోండి. ఇది ప్లాస్టిక్ కదా, ఏం లేదు. ఇలా తీయాలి. ఇలా పెట్టి ఇలా క్లీన్ చేసి మళ్ళీ ఇలా క్లీన్ చేసుకుంటాం. బాగుంది. వాటే తాజ్ అని మీకు వాసన రావాలి. తాజ్ అని రాగానే చూడండి. ఇప్పుడు మనం సూత్రనేతి క్రియలోకి వెళ్తున్నాం. ఆ పైన కన్నం ఉన్నదాన్ని తీసుకొని బెండ్ చేసి లోపలికి అలా లాగాలి. చూడండి, బెండ్ చేశాను. ముక్కు రంధ్రం గుండా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ టిప్పుని చూడండి, ముక్కు రంధ్రం గుండా పెట్టి లోపల తోసి నెమ్మదిగా తిప్పుతూ లోపల తోయాలి. కంగారు పడకూడదు. నెమ్మదిగా తిప్పుతూ తోయాలి. కంగారు లేకుండా మనం చేయగలిగితే ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది. నెమ్మదిగా తోస్తున్నాను, మీరు గమనించండి. నెమ్మదిగా జరగాలి. వెళ్తున్నాను. కొంచెం కంగారు వద్దు. ధ్యాన క్రియలో నెమ్మదిగా అవుతుంది. దీన్ని షట్క్రియల్లో ఒక భాగం అంటారు. అదిగోండి, గొంతు దగ్గరికి వచ్చింది. తొయ్యగానే గొంతు దగ్గరికి వస్తుంది. ఆ గొంతు దగ్గర ఉన్నదాన్ని చూపుడు వేలు మధ్యవేలు పట్టుకొని ఇలా బయటికి రాగాలి. ఇంతే. చూపుడు వేలు మధ్యవేలు పట్టుకుని బయటికి లాగి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పాలి. తిప్పినప్పుడు ఆ ముక్కు దగ్గర పెరిగిన కండ తగ్గుద్ది. దాంతోపాటు ముక్కుకి సంబంధించిన సమస్యలు, సైనస్ ప్రాబ్లము, ఊరికే జలుబు, డస్ట్ అలర్జీ లాంటివన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి. బయట తీసేసాను. అయిపోయింది. ముక్కు దగ్గర ఉన్నది చీదేసి కడిగేయడమే. ఇంతే ప్రాసెస్. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కరు వచ్చి ఈ ప్రాసెస్ మొదలు పెడతారు. ఇక్కడ మీరు చూస్తే సాధ్యమైనంత మంది ఎక్కువ ఆడ లేడీసే ఉంటారు. ఇప్పుడు చూడండి, రమాదేవి కులకర్ణి మేడం ప్రిన్సిపల్, ఇంగ్లీష్ మేడం ఈవిడ, హిందీ పండిత్ కూడా. ఈవిడ ప్రారంభించారు ఫస్ట్. అంటే మిగతా వాళ్ళు భయం పోవడానికి ఈవిడ మొదటిసారి చేస్తుంది. ఈవిడికి ఇంతవరకు ఇది ఏంటనేది తెలియదు. ఈ ప్రక్రియ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ మేడం ప్రాపర్ బెంగళూరు. ఈవిడ పేరు రమాదేవి కులకర్ణి గారు. నెమ్మదిగా తోస్తున్నారు చూడండి. నెమ్మదిగా ప్రాసెస్ లోపల తోస్తున్నారు. అదిగోండి వస్తుంది ఇలా అవుతున్నారు. గొంతులోకి వచ్చింది. కరెక్ట్గా చూపుడు వేలు మధ్య వేలు పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అందరూ వచ్చేసింది. అంతే. భయం ఉండకూడదు. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామండి. మనం ఇన్ని ఇంజక్షన్లు చేసుకున్నాం. మన పిల్లోడు బయటికి రావడానికి ఎంత కష్టపడ్డాడు. లోపల నుంచి 9 నెలలు మోసాం. ఈ తాడు ముక్కను లోపల నుంచి గొంతులో నుంచి బయటికి తీసుకురాలేమా? వచ్చేసింది. అయిపోయింది. అంతే. ఇలా పైకి కిందకి ఊపుతూ ఉండాలి. అలా ఊపుతూ ఉంటే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ పోతూ ఉంటే సెట్ అయిపోతుంది. అంతే, అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉత్సాహం వచ్చింది. వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, కొంతమంది నవ్వుతూ ఉన్నారు. ఇంతే ప్రాసెస్. దీనికి ఒక కంగారు పడుతూ గాబరా పడుతూ ఏం చేయకూడదు. తీసేశారు. సూపర్. నెక్స్ట్ కడుక్కొని రెండో ముక్కు కూడా ప్రయత్నం చేద్దాం. ఈ మేడం ఈవిడ కాకినాడ నుంచి వచ్చారు. వీళ్ళసాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. ఈవిడ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. చేయాలి. ధైర్యం. సార్ మేము ఆడవాళ్ళం, మేమేం చేయగలం? ఆడవాళ్ళ మేమేం చేయగలం? అదేంటిది? మమ్మల్ని కన్నదే మీరు. 9 నెలలు మోసారు. బిడ్డ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఇబ్బంది, ఇంజక్షన్లు, పొట్టకోయడం, వెన్నుపూస గేదెకు పొడిచే ఇంజక్షన్ పడవడం, ఆ నొప్పులు భరించారు. బయటికి మేము వచ్చాము. ఎన్ని కష్టాలు పడ్డారు. పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట 20 ఏళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఇంటికి ఏంటో వచ్చారు. ముక్కు మొహం తెలియదు. భర్తది, అత్తది, మామది. అదే మీ కుటుంబం అనుకున్నారు. మీ ఇంటి పేరు మార్చారు. ఇన్ని జరిగి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ మేము ఆడవాళ్ళు అండి, మేమేం చేయలేమండి అంటారేంటి? అది తప్పించుకునే దారి. చూడండి, వీళ్ళందరూ చేస్తున్నారు. మీరు గమనించండి. ఇదో గొప్ప క్రియ. మునులు, ఋషులు ఇది మనకిచ్చారు. ఇది చేయడం వల్ల మనకి సైనస్ ప్రాబ్లం తగ్గుతాయి, ముక్కు దిబ్బడి తగ్గుద్ది, డస్ట్ అలర్జీ తగ్గుద్ది, ముక్కు లోపల పెరిగిన కండ, లేకపోతే ఊపిరి పీల్చుకోవడం సరిగ్గా లేదు అన్న వాళ్ళ సమస్యలు తగ్గుతాయి. ఎంత చక్కటి దీన్ని
దీన్ని ఎందుకు అందరూ వినియోగించుకోలేకపోతున్నారు? దీన్ని దౌతిర్వస్తి తదా నేతి త్రాటకం నౌలికం తదా కపాలాభాతి చేతాని షట్కర్మాణి ప్రచక్షతే అని స్వాత్మారాముడు తన హఠయోగ ప్రదీపిక అనే పుస్తకంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసుంచాడు. అందులో త్రాటక, అందులో నేతి అని పేరుంటుంది చూడండి. దౌతిర్వస్తి తదా నేతి. ఇప్పుడు మనం చేస్తున్న సూత్రనేతి అద్భుతంగా ముందు శరీరాన్ని ముంచి తర్వాత మనసులోకి వెళ్ళాలి. శరీరాన్ని మంచకుండా ఉంటే మనసులోకి ఎక్కడికి వెళ్ళగలుగుతాం? చిన్న చిన్న విషయాలకి ఇలా భయపడితే చూడండి. ఈ మేడం బెంగళూరు నుంచి వచ్చారు, ఆ మేడం చేసేసారు. లోపల సైనస్ అది బయటకు వస్తుంది చూడండి, గమనించండి. గమనిస్తున్నా చూడండి. ఆ చివర ఒక బుడ్డవాడు ఉన్నాడు, ఇది ఆశ్రమం. ఆ ఆశ్రమం నుండి జీవ సమాధులు ఉన్నాయి. మీరు గమనిస్తే అద్భుతంగా ఇలా ఒకరి నుంచి ఒకరు వెళ్తూ ఉండాలి. ఇదే ప్రక్రియ. భయపడ్డం ఏంటండి? ఎంత సులువు ఇది. ఇంతవరకు మనం ఇవన్నీ చేసే మనకి ఇంతవరకు డాక్టర్లు ఉండేవారు కాదు మన దగ్గర. ఇప్పుడు ఆ నీళ్లు పోస్తున్న మేడం చూసారా? ఆ మేడం ఎంఎస్సి యోగా నాగార్జున యూనివర్సిటీలో చేశారు. ఆ మేడం మిగిలిన వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. ఈయన గవర్నమెంట్ స్కూల్ టీచర్, 6th క్లాస్ to 10th క్లాస్ గవర్నమెంట్ టీచర్ ఫిజిక్స్. ఈయన 2014లో జాబ్ కొట్టిన ఆయన గవర్నమెంట్ టీచర్ వైజాగ్ ఫిజిక్స్. ఈయన కూడా చేసేసాడు. వాళ్ళ వైఫ్ ఆ మేడం, పక్కన ఉన్న మేడం ఇంతే. దీనికోసం భయపడుతూ కంగారు పడుతూ ఏంటండి అక్కడ ధ్యానం చేస్తున్నారు. ఈయన ఎస్బీఐ బ్యాంక్ నాగదీప్ గారిని ఎస్బీఐ బ్యాంకు 4 ఏళ్ళు ఉద్యోగం చేసేసి అందరు రిజైన్ చేసేసి వచ్చేసారు. ఆ కష్టాలు ఇవి ఎందుకు, నా కోసం నేను ఆలోచించే పని లేదని సెల్యూట్ చేయాలి ఈయనకి. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. అడిగాను, మీరు కలెక్టర్ అయిన తర్వాత, జాయింట్ కలెక్టర్ అయిన తర్వాత మీరు నాకు 1,00,000 ఎకరాలు ఇవ్వాలి. తెలంగాణ అయింది, 1,00,000 ఎకరాలు అడిగా. సార్ మా హైదరాబాద్ 1,00,000 ఎకరాలు ఉండదన్నారు, అయినా మీరు నాకు ఇవ్వాలని ఇస్తానని చెప్పాడు. ఇంతే. ఇలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలా. అందరూ అన్ని వదిలి ఇక్కడికి వచ్చింది దేనికి? శరీర శుద్ధి, తర్వాత మనసు శుద్ధి, ప్రశాంతత వస్తుంది. ఇది మా ఆశ్రమం మొత్తం చూడండి. పచ్చటి వనాలతో, పచ్చటి చెట్లతో, పచ్చటి ప్రకృతి, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం. ఈయన అరకు నుంచి వచ్చారు ఇది చేయడానికి. అద్భుతం చేస్తున్నారు. ఒక్కొక్కరు పట్టుకుంటున్నారు దాన్ని. జలనిధి బొడ్డోడు చూడండి, ఇలా చెప్పాను కదా, ఫిజిక్స్ సార్ అని గవర్నమెంట్ టీచర్. వాళ్ళ అబ్బాయి తను కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో వయసు భేదం లేదు, ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. అందరూ వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే మనకి ఇది అంతా సాధ్యమవుతుంది. చూడండి, సింహాద్రి గారు విజయవాడ నుంచి వచ్చారు. ఆ మేడం అరకు, శశికళ అరకు. ఇలా ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చూడండి, ఆవిడ కూడా చేసేసారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చామండి ఇక్కడికి. ఇలా ఈ చిన్న తాడు కోసం భయపడతామా? చూడండి, అయిపోయిన వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యాన స్థితి దగ్గరికి వెళ్ళారు. అందరూ కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. అయ్యాక నెక్స్ట్ దిగుదామని. ప్రక్రియ ఇది. దీన్ని పట్టుకోవాలి. మంచిది. ఓం శాంతి శాంతి శాంతి. మరో వీడియోలో కలుద్దాం.